హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్లాగ్స్. నేను మీ భాగ్యలక్ష్మి. కాకరకాయ ఉల్లికారం అండి, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. ఒకసారి తిన్నారంటే మర్చిపోరండి, ట్రై చేయండి. బాండి పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి వాటిని. దాంట్లోకి ఒక 2 రేకులు చింతపండు రేకులు కూడా వేసుకొని ఇంకాస్త వేగనివ్వాలండి. సరిపోతుంది, తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే బాండీలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ధనియాలు, ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఒక స్పూను మినపప్పు అది వేసుకొని దోరగా వేగనివ్వాలండి. చూడండి, అలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా పేస్ట్ పట్టుకోవాలండి. వాటర్ ఏమి వేయకుండానే పట్టుకోవాలి, వాటర్ ఏమి వేయద్దు. చూడండి, అలా పేస్ట్ మంచిగా పట్టుకోవాలి. మళ్ళీ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఒక 4 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకోవాలి. నేను కాకరకాయ ముక్కలు ముందే తరిగి పెట్టుకున్నానండి. చిన్నగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. నేను చిన్నగా చేసుకున్నాను. మంచిగా వాష్ చేశాను. వాష్ చేసి దీంట్లో బాండీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి. చేదు వాసన అనేది ఉండదు అలా వేయించుకుంటే. చూడండి, మంచిగా వేగిపోయినాయి కంప్లీట్గా. ఇక సరిపడా పసుపు వేసుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కాస్త కలుపుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పప్పులను ఉల్లిపాయలు, అది పేస్ట్ దీంట్లో వేసుకొని ఇంకాస్త కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. 10 మినిట్స్ అలా మగ్గితే సరిపోతుంది, మనకి రెడీ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, చూస్తూ ఉండాలి. నేను ఆల్రెడీ చూసుకున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుంటే టేస్టీ ఉల్లికారం కాకరకాయ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.